రీసెర్చ్ చేశారు కాబట్టి చెప్పుకుంటూ ఉండాలండి అని వాళ్ళు ఓన్లీ థింగ్ వాళ్ళ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. టౌన్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్ నాకు తెలుసు కాబట్టి సబ్జెక్ట్ అని. నేను సపోజ్ ఏదైనా విషయం రాంగ్ చెప్పాను అనుకోండి, ఈ వయసులో మీ మైండ్లో నాటుకుపోయింది అనుకోండి, ఆ పాపం అనండి అది ఏదన్నా నాకు అనుకుంటుంది. అందుకని వాట్ ఎవర్ ఐ స్పీక్, నేను సాధన చేసి మీకు బోధన చేస్తూ ఉన్నాను. సింపుల్గా పుస్తకాలు చదువు, వీడియోలు చూసో లేదా ఎవరో చెప్పింది చెప్తున్నా. ఈ రోజు వరకు కూడా నేను మిగతా చోట నేను ప్రాక్టీస్ చేస్తూ అక్కడ విశాల పరిచయం వేరు నాకు సుబ్బారావు. ఎప్పటి నుంచో చెప్తున్నారు రమ్మని. సో ఈ కాస్త టైం చాలదు. చక్కగా పర్టికులర్గా గర్ల్స్కు ఒక సెదను వీలైనంత వరకు సెపరేట్గా అవుతే వాళ్ళకి సంబంధించింది, లేదా నో ప్రాబ్లం వెల్ డిసిప్లైన్డ్ కాబట్టి ఏదో పర్టికులర్ క్లాస్ ఒక 100 మందిని డివైడ్ చేసి చెప్తూ ఉంటే చక్కగా మీ వయసుకు తగ్గట్టుగా మీ మెమరీ పవర్కి సంబంధించింది, మీ న్యూరో సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తానికి, మీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా చేస్తానికి కావలసిన ఆసనాలు, వాటికి సంబంధించిన ప్రాణాయామం, వాటికి సంబంధించిన మెడిటేషన్. సపోజ్ మెడిటేషన్ ఇస్ నథింగ్. చాలామంది బెదరేస్తారు ధ్యానం అని. మీరు వింటున్నారు, నేను చెప్పే మాటలు తూచే తప్పుకోకుండా అర్థమైన అవ్వకపోయినా యు ఆర్ షోయింగ్ నాకు అటెన్షన్ పే చేస్తున్నారు. మీరు ధ్యాన స్థితిలో ఉన్నారు. పరధ్యానంగా ఉంటే వినరుగా, పరధ్యాసలతో ఉంటే వినరు కదా. సో అదే ధ్యానం అంటే ఏదో ముక్కు మూసుకుని చీకటి గదిలో ఉంటుంది, ధ్యానం కాదు. నేను చెప్పే మీరు చేసే పని, మీరు చదువుకుంటూ ఉన్నారు, యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ స్టడీస్, దట్ ఇట్ సెల్ఫ్ ధ్యానం. అంతేగాని మేము ధ్యానం నేర్పుతాం అవి ఇవి అంటే అది సెపరేట్. ఇది నేర్పేది కాదు, అదొక స్థితి. చక్కగా మీరు ఏ పని చేస్తున్నారో ఈ వయసులో మీరు చదువుకోవాలి, ఈ వయసులో చదువుకోవాలి. మీ కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీద ఉండాలి. ప్రతిసారి నా జీవితానికి గురించి ఇది, నేను రేపొద్దున అప్పుడు ఎట్లయితే మేము ఇట్లా సేవ చేస్తూ ఉన్నామో ఆ స్థితికి వెళ్ళాలి. ఈ నడిస్తూ ఉద్ధరేది ఆత్మానం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ముందు మీరు ఆర్థికంగా మీరు స్థిరపడండి, నాలెడ్జ్పరంగా మీరు స్థిరపడండి, ఆరోగ్యపరంగా మీరు స్థిరపడండి. దెన్ యూ గో టు ద సొసైటీ. అంతేగాని మనకేమీ లేకోకుండా, మన దగ్గర ఏమీ లేకోకుండా ఊరిన పాండిత్యంతో చెప్పడం కూడా మహాపాపం. ఎవరికైనా దాన ధర్మాలు చేసినా సరే బలవంతాన మీకు నిజంగా చేయగలుస్తుంది ఈ స్థితి ఉంటే, ఓ 10 రూపాయలు ఉంటే దాంట్లో 1 పైసా అట్లా ఫాలో అవుతూ సిస్టమేటిక్గా. అంతేగాని మనవి వదులుకుని దానం కానీ లేకపోతే నాలెడ్జ్ స్పేరింగ్ పర్టికులర్ ఎవరి దగ్గరన్నా ఇవి ఉన్నాయనుకోండి, లూప్ హోల్స్, ఐ మీన్ మీలో నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా విమర్శించకండి, కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అట్లా చేయకూడదు.